పొలం గొడవ రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టింది. అది కాస్త ముదిరి రెండు కుటుంబాల గ్రామ వెలికి కారణమైంది. ఒక వర్గానికి అధికార పార్టీ వంతు పలకడంతో రెండు కుటుంబాలను గ్రామం నుంచి వెలివేశారు గ్రామ పెద్దలు. రెండేళ్లుగా ఉప్పు పప్పు కూడా దొరకకుండా అష్టకష్టాలు పడుతున్న ఆ కుటుంబ సభ్యుల వ్యధపై ఒక ప్రత్యేక కథనం. పశ్చిమ గోదావరి తణుకు డివిజన్లో అరాచకం. పొలం వివాదంలో టీడీపీ నేతల జోక్యం. మాట వినలేదని రెండు కుటుంబాలు వెలి. మహాలక్ష్మి చెరువు గ్రామంలో ఘటన. రెండేళ్లుగా గ్రామ బహిష్కరణ. ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు. దీనంగా కనిపిస్తున్న వీళ్ల పేర్లు గూడూరి కొండయ్య, సూర్యవతి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం మహాలక్ష్మి చెరువు గ్రామం. కొండయ్యకు శ్రీనివాస్ అనే తమ్ముడు ఉన్నాడు. ఇద్దరూ కలిసి ఉన్న కొద్దిపాటి పొలాన్ని సాగు చేస్తూ జీవనం సాగించేవారు. ఈ క్రమంలోనే 2015లో పొలం పంపకాలు చేసుకున్నారు. ఈ విషయంలో శ్రీనివాస్ కుటుంబంలో వివాదం చెలరేగింది. శ్రీనివాస్కు రావాల్సిన వాటాను ఆయన భార్య పేరుపై రాయాలని ఆమె కుటుంబ సభ్యులతో పాటు గ్రామ పెద్దలు ఒత్తిడి చేశారని బాధితులు అంటున్నారు. అన్నదమ్ములైన కొండయ్య, శ్రీనివాసులు ఈ ప్రతిపాదనను నిరాకరించడంతో 10 మంది వ్యక్తులు కొండయ్య, సూర్యవతి దంపతులపై దాడి చేశారని బాధితులు చెబుతున్నారు. విచక్షణారహితంగా కొట్టారని ఆరోపిస్తున్నారు. దీనిపై కొండయ్య దంపతులు తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అంటున్నారు బాధితులు. తోడుకోవడం కోసం కమిటీ పెట్టుకున్నారండి. మొగుడిని ఆత్రాయమని అడిగారండి. ఆ కుర్రాడు ఆత్రాయనని పారిపోయాడండి. పారిపోతే మమ్మల్ని బంధించారండి. బంధించి నీ యాత్ర రాస్తావా లేదని కూర్చున్నారండి. మీదేంటి మా యాత్ర మేము ఇంతకు రాయాలని మేము అన్నామండి. అలా కాదు, నీది రాయి, ముందు రాస్తావా లేదా, నువ్వు తెల్లటాంపు మీద సంతకం పెడతావా లేదా అన్నారండి. అంటే నేను ఎటువంటి పని లేదు, నా యాత్ర అయ్యాల్సిన పని లేదని మేము వచ్చేసామండి. వచ్చిన తెల్లారండి వెళ్ళేసారండి. నా 5 రోజులకండి. 5 రోజుల తర్వాత వచ్చండి గుడికాడ కమిటీ అని వచ్చి టపా తలుపులు తన్నేస్తున్నారండి. తలుపులు తన్నేస్తుంటే నేనే తలుపులు తీసానండి. తలుపులు తీయగానే పిడియాలని తన్నేసండి నన్ను పడగొట్టేసి జింపట్టుకు లేకపోయి ఆ మనిషిని కొట్టేస్తుంటే కొట్టచ్చు బాబా అని నేను అది బాబు పట్టుకున్నానండి. పట్టుకుంటే ఇద్దరిని పట్టుకొని చావచతుగా కొట్టేసండి. బట్టి మీద బట్టలు లేకుండా చేసి ఈడ్చుకొచ్చేసి ఇక్కడ పడేసి. ఈ వివాదం తరువాత శ్రీనివాస్ భార్య సత్యవతి పుట్టింటికి చేరింది. టీడీపీ నాయకుల ఒత్తిడితో కొండయ్య, శ్రీనివాస్ కుటుంబాలను గ్రామం నుంచి వెలివేశారు గ్రామ పెద్దలు. ఈ ఘటనను పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, గ్రామ సర్పంచ్ భర్త, మండల టీడీపీ అధ్యక్షుడు పితాని మోహన్ రావు కేసు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే గారండి ఆరిమిల్లి రాధాకృష్ణ గారండి, పితాని మోహన్ రావు గారండి, మమ్మల్ని దయచేసి మమ్మల్ని బతకనివ్వండి, మమ్మల్ని హింసించకండి. మీరు ఎలాగ హింసిస్తే ఇంక మేము ఆత్మహత్య చేసుకుంటామండి. ఈ ఘటన తరువాత బాధితులపైనే మరో కేసు పెట్టించడంతో మనస్తాపనకు గురైన శ్రీనివాస్ ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలించాడని అతని అన్న వాపోతున్నాడు. గ్రామం తమ కుటుంబాన్ని వెలివేయడంతో గ్రామస్తులు వేధిస్తున్నారని వాపోతున్నాడు. మా తమ్ముడు ఇంటర్ దాకా చచ్చిపోయాడండి. తీర్పు కానీ చచ్చిపోయినా ఊళ్ళో పెద్దలకు కానండి అసలు ఏం కనికారం లేదండి. మనిషి చచ్చిపోయినా అసలు జాలి గట్ట లేదండి. మనం వెళ్ళేసిన వాళ్ళే కదా మనిషి చచ్చిపోయాడు, అయినా ఉన్న వాళ్ళని గట్ట బతనిద్దామన్నా జాలి గట్ట లేదండి. మనుషులు వెళ్తుంటే అది రకంగా చూస్తున్నారండి. వెళ్ళేసాం సంఘంలో లేరు వెళ్ళేసామంటున్నారండి. గ్రామ పెద్దలు వెలివేశారని, అందుకే వారికి అంగట్లో సరుకులు ఇవ్వలేదని వ్యాపారులు చెబుతున్నారు. కొండయ్య కుటుంబానికి సరుకులు అమ్మితే తమ వద్ద ఊరి జనం ఎవరూ కొనుగోలు చెయ్యరని చెబుతోంది వ్యాపారి. ఊళ్ళో అంతా ఒకటే సంఘం కదండి, గొడవలు జరిగినప్పుడు ఊళ్ళో వెళ్ళేసారండి. ఇంకా సరుకులు ఏమో ఒక్కడదంటాం వెళ్ళేసారండి. వాళ్ళకి సరుకులు ఇచ్చామనుకోండి మిగతా వాళ్ళు ఎవరు రారు. ఒకటే క్యాస్ట్ మళ్ళీ ఒకటే మాట వస్తుందండి. ఇంక ఈ రోజుల్లో కూడా వెళ్ళేడాలు అవి ఉన్నాయండి. సరుకు ఇచ్చారని ఎవరైనా చూసారనుకోండి గుడికాడ తాగేసి తొక్కారు. మళ్ళీ మీ దగ్గర మిగిలిన కొన్నవరండి. వాళ్ళు కొన్నారండి. మీరు వాళ్ళకి అమ్ముకోండి, మిగతా వాళ్ళు ఎవరు రాదని ఊరి మీద చెప్పించారు. మీకు అందరూ వస్తున్నాయి కదండి. అందరూ వస్తాను కదా, మరి వాళ్ళు ఒక్కరితో అమ్ముకోం కదా అసలు. అప్పుడే 2 సంవత్సరాల నుంచి నలుగుతుంది మానేసిన వాడు మళ్ళీ ఉప్పించి వచ్చింది. మాపైనే దాడి చేసిన గ్రామ పెద్దలు మాపై అక్రమ కేసులు పెట్టడంతో పాటు వెలివేశారని బాధితులు వాపోతున్నారు. పెద్దల మాట వినలేదని, వీరి తీర్పునకు కట్టుబడలేదని, మమ్మల్ని వెలివేశారని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
పశువధపై